మానవుల ఒక్క సంవత్సర కాలం దేవతలకి ఒక్క రోజుతో సమానం. అలాగే దేవతల యొక్క 12 రోజులు మానవులకు 12 సంవత్సరాలతో సమానం. అందుకే పూర్ణ కుంభమేళాను 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇలాగే ఈ వీడియోలో ఎన్నో వివరాలు మీకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మొత్తం చూడండి వీడియో. థ్యాంక్ యూ. కుంభమేళా గురించి ఈ వీడియోలో ఎన్నో రహస్యాలు, పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. మొత్తం వీడియో చూడండి. కుంభమేళా ముఖ్యంగా 4 రకాలుగా ఉంటుంది. మొదటిది కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత అర్ధ కుంభమేళా, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ తరువాత మహాకుంభమేళా, 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే అంటే 144 సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. అందుకే మహాకుంభమేళాను చూడడం అందరికీ సాధ్యం కాదు, కొందరికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అందుకే పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కుంభమేళాను సుమారు 850 సంవత్సరాలు పూర్వం శ్రీ 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 ఆది శంకరాచార్యులు వారు ప్రారంభించారు. కుంభమేళా గురించి విభిన్న కథనాలు ఉన్నాయి. నిజానికి ఇది పురాణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే. మత్స్య పురాణంలో అమృత కలశాన్ని వశం చేసుకోవడానికి దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదిస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరిపారట. ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ అమృతాన్ని ఒకళ్ళకొకళ్ళు లాక్కుంటున్న సందర్భంలో ఆ కొండలో నుంచి అమృత చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలే అవేంటంటే ప్రయాగ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఈ ప్రదేశాలలో కుంభమేళాను నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లలో ప్రజలు వస్తూ ఉంటారు. కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడి ప్రవేశం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. మానవుల ఒక్క సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజుతో సమానం. దేవతల 12 రోజులు మానవుల 12 సంవత్సరాలతో సమానం. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తారు. ఆ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు. అందువలన ఆ కాలంలో పవిత్రమైన నదులలో స్నానం చేయడం వలన కర్మ కరిగి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా పవిత్రమైన నదులలో స్నానం చేయడం వలన మనసు శుద్ధి అయి ఆత్మ తేజోవంతమవుతుందని నమ్ముతారు. ఇప్పుడు రాబోయేది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కుంభమేళా ప్రయాగరాజ్లోని సంగమం, హరిద్వార్లోని గంగానది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో, నాసిక్లోని గోదావరి నదిలోనూ నిర్వహిస్తారు. ప్రతి కుంభమేళాకు అఘోరాలు, నాగా సాధువులు, కోట్లలో భక్తులు వస్తూ ఉంటారు. కుంభమేళాని అఘోరాలు, నాగా సాధువులు ముందుగా స్నానం ఆచరించి ప్రారంభిస్తారు. ఆ తరువాత భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఈ కుంభమేళాలో స్నానం చేయడం మన హిందువులు అత్యంత పవిత్రంగా భావించి తరిస్తారు. ఈ మహాకుంభమేళాకు సద్గురువులు, అఘోరాలు, నాగా సాధువులు, త్యాగీలు ఇలా ఎందరో మహానుభావులు వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవతలు ఎందరో మహానుభావులు సూక్ష్మ రూపంలో ఇక్కడికి వస్తారని చెబుతారు. అలాగే ప్రతి కుంభమేళాకు శ్రీ మహావతార్ బాబాజీ గారు కూడా సూక్ష్మ రూపంలో ఇక్కడికి వస్తారని చెబుతారు. ఇలా ఈ కుంభమేళాని మన హిందువులందరూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా
కుంభమేళా గురించి ఎన్నో వివరాలు మీకు తెలియజేయడం జరిగింది. అలాగే మన ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా సరే విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్స్ రూపంలో మీరు అడిగితే నేను వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. దిస్ ఈజ్ అజయ్ వెంకట్.